మన వాక్యాంశము మారని మనుషులు ఎలా ఉంటారో తెలుసా? ఆ మాట చెప్పే కంటే నిన్ను నీవు మార్చుకోకపోతేనట ఎవరు నిన్ను మార్చజాలరు. హల్లెలూయా. నిన్ను నీవు మార్చుకోకపోతే ఎవరు నిన్ను మార్చలేరు. హల్లెలూయా, హల్లెలూయా. మారని మనుషులు ఇలా ఉంటారట. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. మారని మనుషులు ఎట్లుంటారో చూద్దాం బైబిల్లో నుంచి. మారని మనుషులు, మారినోళ్ళు ఎలా ఉంటారు, మారనోళ్ళు ఎలా ఉంటారు. మారినం అనుకుంటా మారనట్టు కనపడే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? మేము మారాం, మేము మంచిగున్నాం, మేము భక్తిపరులం, మేము నీతిమంతులం, మేము ప్రార్థనకి వెళ్తాం, మేము విశ్వాసులం అనుకునేవాళ్ళు. నువ్వు విశ్వాసివా కాదా డిసైడ్ చేయాల్సింది ఎవరమ్మా? నువ్వు ప్రార్థనాపరుడవా కాదా డిసైడ్ చేయాల్సింది ఎవరు? అమ్మ, ప్రతి మానవునికి విజయము రావాలంటే పరీక్ష ఉంటుంది. నువ్వు చదివిన చదువుకు అమ్మ నువ్వు బాగా చదివావు అనడానికి ఏం కావాలా? ఒక పరీక్ష కావాలా, ఒక ఎగ్జామ్ కావాలా. ఆ ఎగ్జామ్లో ఈ సంవత్సరం అంతా నువ్వు ఏం చదివావో, ఏం నేర్చుకున్నావో, ఎన్ని పాఠాలు వింటే నువ్వు విజయం వచ్చినట్టు కాదు. అవునా? పాఠాలు వింటే విజయం వచ్చినట్ట? ఎప్పుడు విజయం వచ్చినట్టు? నువ్వు ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్లో వచ్చే రిజల్ట్, దాన్ని బట్టి నువ్వు ఈ సంవత్సరం బాగా చదివావని అర్థం. హల్లెలూయా. విశ్వాస జీవితానికి కూడా, ఆత్మీయ జీవితానికి కూడా పరీక్ష ఉంటుంది. ఉంటుందా ఉండదా? చెప్పరే. కొంతమంది చెప్తున్నారు ఉంటుందా ఉండదా? ఎవరు పెడతారు పరీక్ష? ఎవరు పెడతారమ్మా? అబ్రహాంకు దేవుడు పెట్టాడా లేదా పరీక్ష? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి కూడా పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మనం నెగ్గినప్పుడే మనం విజయం సాధించినట్టు, మనం పాస్ అయినట్టు. మనకు మనం సర్టిఫై చేసుకుంటే పాస్ అవుడు కాదు. వాక్యం వింటే బాగుపడం. అర్థమవుతుందా? ప్రార్థనకు వస్తే మన జీవితాలు బాగుగావు. అవుతాయా అమ్మా? ఎవరు చెప్పారు చర్చికి వస్తే బాగవుతారని? చర్చికి వస్తే బాగవుతారా? నిజానికి అట్లాగంటే బోలెడు మంది వస్తారమ్మా. చర్చికి వస్తే బాగుపడతావంటే వస్తారా రారా? ఎప్పుడు బాగుపడతారు మరి? చర్చికి వస్తే బాగుపడరు, వాక్యం వింటే బాగుపడరు. ఏం చేయాలా? దేవునికి అనుకూలంగా వారి బ్రతుకుంటే వాళ్ళు బాగుపడతారు. హల్లెలూయా. వాక్యం వింటే బాగుపడరు, వాక్యానుసారంగా బ్రతికితే బాగుపడతాం, దీవించబడతాం. హల్లెలూయా. కనుక ఇది మన వాక్యాంశం. మారని మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారకపోతే ఎవరు నిన్ను మార్చలేదు. నిన్ను నీవు మార్చుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ అలవాట్లను నువ్వు మార్చుకోవాలి. నీ ఆలోచనలు నువ్వు మార్చుకోవాలి. నీ ప్రవర్తనను నువ్వు మార్చుకోవాలి. దాన్ని ఎవరి మీద ఆజమాయిషి లేదు. నువ్వు ఒక మిషన్ కాదు. ఏదన్నా పాడైపోతే ఏం చేస్తామో, చార్జర్ పాడైంది అనుకోండి, మధ్యలో మన ముందే కాలిపోయింది, జాయింట్ ఊడిపోయింది. సెల్లుకు పెట్టే పెన్నును చార్జరు రెండు కట్ అయిపోయాయి మధ్యలో. ఏం చేస్తామమ్మా? ఛార్జింగ్ ఎక్కాలంటే ఈ రెండు వైర్లను ఏం చేస్తాం? కట్ చేసి జాయింట్ చేస్తే మళ్ళీ ఛార్జ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సెల్ ఫోన్ పాడైపోతే ఎక్కడ తీసుకెళ్తాం? సెల్ షాప్ తీసుకెళ్తే ఆడొక రోజు ఉంచుకొని లేదా ఒక గంట సేపు ఉంచుకొని పాడైపోయింది ఏదో తీసేసి బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగుననే నీ జీవితాన్ని, నీ అలవాట్లను, నీ కోరికలను, నీ పరిస్థితిని నువ్వు మార్చుకోకపోతే నిన్నెవరు మార్చలేరు. మార్చుకోవాలని ఆలోచన నీకుంటే దేవుడు సాయం చేస్తాడు. హల్లెలూయా కదా. వలలు బాగు చేసుకుంటున్న వాళ్ళను దేవుడు చూశాడు. ఆ వలలు బాగు చేసుకుంటున్న దోణిలో పేతురు, యోహాను, యాకోబులు
వలలు బాగు చేసుకుంటున్నప్పుడు వాళ్ళని చూసి మీ దోణెలను లోతుకు నడిపించమన్నాడు. ఆ పేతురుదైన సీమోను పేతురుదైన దోణెను యేసు ప్రభు ఎక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను బాగుపడాలి, నా జీవితం బాగుపడాలన్న ఆలోచన ఎవరికి ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలోనికి ప్రభు వస్తాడు. ఆ వ్యక్తిని దేవుడు బాగు చేస్తాడు, ఆ వ్యక్తిని దేవుడు నిలబెడతాడు, ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. కనుక అందరూ కూర్చుందాం. ఇది నా వాక్య భాగం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక, భక్తుడైన అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతడుని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. హల్లెలూయా. రాయబడిన మాటలు ప్రభునందు ప్రియులారా, ఇదిగో అపోస్తలుడు యేసు ప్రభు సొంత శిష్యుడైన యోహాను ఏమని చెప్తున్నాడంటే 2 విషయాలు చెప్తున్నాడు. మరణకరమైన పాపం ఉంది బైబిల్లో, మరణకరము కాని పాపం ఉంది. ఏముందమ్మా? మరణకరమైన పాపం, మరణకరము కాని పాపం. అంటే కొన్ని పాపాల వలన మనుషులకు మరణాలు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. వేటి వల్ల? పాపం వలన. అందుకోసం బైబిల్ అంటుంది కొన్ని పాపాల వల్ల మనిషికి మరణం వస్తుంది, కొన్ని పాపాల వల్ల ప్రభునందు ప్రియులారా మనిషికి పాపము నుండి దాన్ని ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడట ఏం చేస్తాడు? విడుదల పొందుతాడు, బైబిల్ చెప్తుంది. అందుకోసమే మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉంది. ఎవరైనా మరణకరము కాని పాపములో ఎవరైనా ఉన్నట్లయితేనట, అతని కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తేనట అతడు ఏమెళ్తాడు? జీవంలోనికి వెళ్తాడు. హల్లెలూయా. మరణకరము కాని పాపం చేసే వాళ్లకు, మరణకరము కాని పాపం. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. ఏ పాపం? సావుకు తగిన పాపం కాదట అది. మరణకరము కాని పాపం చేసే వాళ్ళ కొరకు సేవకుడో, వాళ్ళు కన్న తల్లిదండ్రులో, వాళ్ళ తోడబుట్టినోళ్ళో, లేకపోతే వాళ్ళ స్నేహితుడో ప్రార్థన చేస్తే మరణకరము కాని పాపం చేసే వాళ్ళను దేవుడు ఏం చేస్తాడట? జీవములోనికి మన ప్రార్థన ద్వారా నడిపిస్తాడు. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము. అర్థమవుతుందా? మరణకరము కాని పాపం చేస్తే ఎవరైనా ప్రార్థన చేస్తేనట, వేడుకుంటేనట దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అయితే రెండవది ఏంటంటే మరణకరమైన పాపం ఉంది, దాని కొరకు ఎవరు ప్రార్థన చేయొద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. రెండవది ఏంటంట? మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను ప్రార్థన చేయాలని చెప్పట్లేదు అంటాడు. చూడండి ఎంత దారుణమో, ఎంత భయంకరమో. అపోస్తలుడైన యోహాను గారు అంటున్నారు, మరణకరమైన పాపము కలదు, దాని కొరకు మీరు ఏం చేయొద్దంటే ప్రార్థన చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. వేడుకోవద్దు, అది మరణకరమైన పాపం. దాంట్లో ప్రార్థన చేస్తే విడుదల రాదు. ప్రభునందు ప్రియులారా, అయ్యా ఈ మరణకరమైన పాపం ఏంటి, ఈ మరణకరము కాని పాపం ఏంటి అంటే నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. బైబిల్లో నుంచి అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 2వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అననీయ అను ఒక మనుష్యుడు
తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు తన వెలలో కొంత దాచుకొని కొంత అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నిన్నెందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. హల్లెలూయా. ఈ సందర్భం మనందరికీ తెలుసు, ఈ వాక్య భాగం మనందరికీ తెలుసు. ప్రభునందు ప్రియులారా, పేతురు సేవకుడిగా ఉన్నాడు. పేతురు ప్రభునందు ప్రియులారా ఈ సంఘమంతటికి నాయకుడిగా ఉన్న కాలంలో ఆది సంఘం అది. యేసు ప్రభు చనిపోయి పునరుత్థానమై ఆకాశమునకు ఎత్తబడిన తర్వాత కట్టబడిన సంఘం ఆదిమ సంఘం, ఆది సంఘం, అదే మొట్టమొదటి సంఘం. హల్లెలూయా. ఆ సంఘానికి పాస్టర్ అంటే అపోస్తులైన పేతురు గారు. ఆ సంఘానికి మొట్టమొదట సంఘము స్థాపించబడింది. యేసు ప్రభు సంఘాన్ని కట్టలేదు, యేసు ప్రభు సంఘాన్ని స్థాపించలేదు. సంఘాన్ని కట్టింది ఎవరంటే ప్రభునందు ప్రియులారా ఆ మేడ గదిలో 120 మంది అలనాడు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఇంటింట కూడుకొనుచు రొట్టె విరుచుచు ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. ఆది సంఘములో ఉన్న అలవాట్లు ఏంటో తెలుసా? ప్రతిరోజు ఇంటింట కూడుకొనుచు రొట్టె విరుచుచు ఏం చేస్తున్నారు? ప్రార్థన యందును సహవాసమందును ఎలాగున్నారట? ఎడతెగకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిని ఒకరు ఎడబాసి ఉండలేదు. ఆత్మీయులు ఎలాగుండాలో తెలుసా? ఎడబాయొద్దు. ప్రార్థనా పనులు ఎలాగుండాలో తెలుసా? ఎడబాయకూడదు. బైబుల్ చెప్తుంది. ప్రార్థనా పరులు ఎలాగుండాలి? ఎడబాయకూడదు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా ఒకడు అంటాడు, 10 ఏళ్ళు అయిన తర్వాత, 5 ఏళ్ళు అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత, పెళ్ళైన నెలకు, పెళ్ళైన వారానికి, పెళ్ళైన సంవత్సరానికి ఈ భార్య నాకు వద్దంటాడు. ఈ భార్య అంటాది, ఈ భర్త నాకు వద్దంటాడు. ఎందుకో తెలుసా? బైబుల్ అంది, అమ్మ, దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబము దాంపత్య జీవితాన్ని దేవాతి దేవుడే స్థాపించాడు. హల్లెలూయా. ఎడబాయొద్దన్నాడు. భార్య భర్తను ఎడబాయకూడదు అని రాయబడింది. భార్య భర్తను ఎడబాయొద్దు, భర్త భార్యను ఎడబాయకూడదట. అలాగుననే సంఘము ప్రభునందు ప్రియులారా విశ్వాసులముగా, సేవకులముగా, ఇదిగో ఆత్మీయులముగా మనం సంఘాన్ని ఎడబాయొద్దు, సహవాసులను ఎడబాయొద్దు. వాళ్ళు ఏం చేశారట? ఆదిమ సంఘములో ఉన్న ఆ క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? ఇంటింట కూడుకుంటున్నారట. ఈరోజు ఎవరింటికి అనుకోని అందరూ ఏకముగా వాళ్ళు ప్రార్థన చేస్తేనట ఏం జరిగిందో తెలుసా? భూకంపం వచ్చేదట. వారు ప్రార్థన చేస్తే ఏమొచ్చిందో తెలుసా? చెరసాల్లో ఉన్న పునాదులు అదిరిపోయాయి. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? సహవాసములో ఉన్న బలమది, ఐక్యతలో ఉన్న బలమది. అందుకోసం బైబిల్ ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ఈరోజు కుటుంబాల్లో ఐక్యత లేదు, భార్య భర్తల మధ్య ఐక్యత లేదు, తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదు, పిల్లలతో ఐక్యత లేదు. ఒక కుటుంబంలో ఉంటూ ఆ కుటుంబంలో కూడా ఏం లేదమ్మా, ఐక్యత లేదు. అందుకోసమే ఈ రోజుల్లో శోధనలు, ప్రభునందు ప్రియులారా, రోగాలు, బలహీనతలు, సమస్యలు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ అంటుంది,
ఆ సంఘములో ఉన్న అలవాటు ఏంటో తెలుసా? వాళ్ళు ఎడతెగక ఇంట కూర్చుంటున్నారు. ఈరోజు ఇంట్లో, ఇంకో రోజు ఇంకో ఇంట్లో, మరొక రోజు మరొక ఇంట్లో కూర్చొని రొట్టె విరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారట, ఎడతెగక సహవాసములు ఉంటున్నారట. అందుకే ఆది సంఘంలో ఏం జరిగాయో తెలుసా? అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. అంతకంతకు సంఘము రోజు రోజుకి ఏమవుతుందట, ఎదుగుతున్నది. ఆ సంఘానికి పాస్టర్ ఎవరంటే పేతురు. హల్లెలూయా. ఆ సంఘానికి పాస్టర్ ఎవరు కదా? పేతురు. ఈ పేతురు సేవకుడైన తర్వాత ఆ సంఘములో అపోస్తులందరూ కూడా, అంటే ఆ సంఘమంతా కూడా ఏం నిర్ణయం చేసుకున్నారంటే, అయ్యా నేను సేవకు సమర్పించుకుంటాను, నేను సేవకు సమర్పించుకుంటాను, నేను సేవకు అందరూ సమర్పించుకున్న వాళ్ళే, వాళ్ళందరూ అపోస్తులు. వింటున్నారా? అపోస్తులు వాళ్ళంతా. అంటే యేసు ప్రభును చూచిన వాళ్ళు, వెంబడించిన వాళ్ళు, ఆయనతో నడిచిన వాళ్ళు గనక వాళ్ళకు అపోస్తులు అని పేరు పెట్టాడు. ఈ అపోస్తులు ఏం చేస్తున్నారు? సమర్పించుకొని, అయ్యా మా చరాస్తులను, మా స్థిరాస్తులను, అంటే ఏంటమ్మా చరాస్తులు స్థిరాస్తులు అంటే? కామర్స్ వాళ్ళు ఎవరు లేరా అమ్మ? మాకున్న ఆస్తులన్నీ, అది డబ్బు కావచ్చు, అది ఇల్లు కావచ్చు. చరాస్తి ఏంది, స్థిరాస్తి ఏందమ్మా? స్థిరాస్తము భూమి, ఇల్లు, జాగా, అదమ్మా స్థిరాస్తి. చరాస్తి అంటే అయ్యా తరిగేదేమో చరాస్తి. చూసారా? స్థిరాస్తి అంటే తరగంది, దాన్ని ఎవరు ముట్టుకోలేం. భూమి ఉన్నది, ఏం చేయలేము దాన్ని కదా. భూములు, జాగలు, ఇండ్లను, చరాస్తులను, స్థిరాస్తులను, ఈ రెండింటిని వీళ్ళు సమర్పించుకోవడం చూడండి. అపోస్తులు ఏం చేస్తున్నారట? సమర్పించుకుంటున్నారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చేశారట? అపోస్తులు తమ స్థిరాస్తులను, చరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. ఎవరి దగ్గర? పేతురు దగ్గర పెట్టారు. అయ్యా మనమంతా సమిష్టిగా ఉందామనుకున్నారట. హల్లెలూయా. ఒక్క ఇంట్లోనో, ఏ ఇంట్లో ప్రార్థనో ఆ ఇంట్లోనే భోజనం చేయడం, ఆ ఇంట్లోనే చేతులు కడుక్కోవడం, ఆ ఇంట్లోనే సేద తీర్చుకోవడం, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో పండుగే. అందరూ సమిష్టిగా, ఎవరు కూడా తమదని అనుకోలేదట. 4వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులారా, ఎవరు కూడా ఏమనుకోలేదు, ఇది మాది అని అనుకోలేదట. చరాస్తులను అమ్మారు, స్థిరాస్తులను అమ్మారు. అవన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఏమనుకోలేదట, ఇది ఏది కూడా మనదని అనుకోలేదట. 34, 35 వచనాల్లో చూస్తే అక్కడ రాయబడి ఉంది, మీరు చదువుకోండి ప్రభునందు ప్రియులారు. చరస్థిరాస్తులం. అయితే ఈ అనినయ సెప్పిర్య కూడా, వీళ్ళకు కూడా ప్రేరేపణ వచ్చింది కొంతమందికి కదా. పక్కోళ్ళకి వస్తే ప్రేరేపణ మనకు కూడా వస్తుంది అప్పుడప్పుడు. ఎవరెవరు ప్రేరేపించేటోళ్ళు కావాలి. ఇలా ప్రార్థనకు రారాదు అని ప్రేరేపించాలి మనల్ని ఎవరైనా. లేదా పాస్టర్ గారన్నా ఫోన్ చేసిండు, అయ్యగారు ఫోన్ చేస్తే వస్తా నేను. హల్లెలూయా. మన సంఘంలో లేరనుకోండి, కొంతమందిని అడిగితే అయ్యగారు మీరు ఫోన్ చేయలేదు కదా అంటారు బయట వాళ్ళు. నేను ఫోన్ చేయడం ఏంటి నీకు? నేను ఎందుకు ఫోన్ చేస్తాను మీకు? హల్లెలూయా. ప్రార్థనకు రావాలనిపిస్తే నువ్వు రావాలి, కానీ నేను ఫోన్ చేయడం ఏంటి? దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, దేవుడు నిన్ను రక్షిస్తే, దేవుడు నీకు మేలు చేస్తే, నేను మందిరములో ఉండాలని ఆలోచన నీకు ఉండాలా. దానికి ఎవరు చెప్పాలి నీకు? ఒకరు చెప్పాలా? చర్చికి రమ్మని, ప్రార్థనకు రమ్మని, ఆరాధనకు రమ్మని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి అందరూ సమిష్టిగా ఏం చేస్తున్నారు తెలుసా? ఎవరు కూడా నాకింత, నేను ఇంత పెట్టాను, నా ఆస్తి ఇంత పెట్టాను అని అనుకోలేదట. సమిష్టిగా ఉన్నప్పుడు ఈ అననీయ సప్పీరాలు కూడా సమర్పించుకున్నారు. సమర్పణ మంచిదే. చాలామంది జీవితాల్లో సమర్పణలు ఉంటాయి, రకరకాల సమర్పణలు. ఈరోజు నేను జ్ఞాపకం చేసేది అదే. అననీయ సప్పీరాలు కూడా సమర్పించుకున్నారు. అందరూ ఆస్తులు అమ్మి పెట్టారు. నేను కూడా, మాకు కూడా ఉన్న ఆస్తిని ఏం చేస్తాం? అమ్మి ఏం చేస్తామట? అపోస్తుల పాదముల దగ్గర పెడతామని. సమర్పణ మంచిదే. హల్లెలూయా. ఆలోచన మంచిదే. ఆచరణలో పెట్టడం కావాలా? మాటలు ఇస్తాం, తీర్మానాలు చేస్తాం,
సమర్పణలు చేస్తాం. ఇప్పటి నుంచి నేను వెనుదిరుగను, ఇప్పటి నుంచి నేను తప్పిపోను, ఇప్పటి నుంచి నేను ప్రార్థన మానను, ఇప్పటి నుంచి నేను కదా ఎన్నో చేస్తాం. సమర్పణ మంచిదే, తప్పు కాదు. నీ సమర్పణే నిన్ను ఆశీర్వాదంలోకి తీసుకెళ్తాది. నీ తీర్మానమే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నీ ఆలోచనే ఎక్కడో కాదు, ఎవరికి చెప్పుకునేది కాదు అది. నేను అదే చెప్తున్నా. ఏదో సేవకునికి చెప్పేది కాదు, లేదా నీ పక్కన్న ఇంట్లో వాళ్ళకి చెప్పుకునేది కాదు, నీ పక్కకున్న వాళ్ళకి చెప్పుకునేది కాదు. దేవునికి నీకే తెలవాలి నీ సమర్పణ ఏంటో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ తీర్మానం ఏంటో దేవునికి నీకే తెలవాలి, ఇంకో మనిషికి తెలవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. వీళ్ళు కూడా సమర్పించుకున్నారు, అమ్ముదామనుకున్నారు, అమ్మేశారు. అమ్మిన తర్వాత ఆ సందర్భం అంతా మనకు తెలుసు. ఏం చేశారట? ఇద్దరు ఏకమయ్యారు. ఎవరమ్మా కదా? తప్పులు చేసేటప్పుడు భార్య భర్తలు ఏకమవుతారండి. మోసం చేసే కాడ, అబద్ధం ఆడే కాడ, అమ్మా ఇదిగో సంపాదించుకునే కాడ, లోకములో ఉన్న ప్రతి వ్యవహారంలో ఏమవుతారు? ఏకమవుతారు. అమ్మా మాట విను, లేచిలబడు. ప్రభునందు ప్రియులారా, ఎదుకి మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లోకంలో జరిగే అన్ని కార్యకలాపాల్లో, అన్ని వ్యవహారాల్లో భార్య భర్తలు ఏంటట? ఏకమే, దొందే. ప్రభునందు ప్రియులారా, భక్తి జీవితంలో మాత్రం ఎడముఖం పెడముఖం. హల్లెలూయా. నువ్వు చేసుకోరా అదట ప్రార్థన, నిన్నేమన్నా అంటానా? నేను ఇటు చేసుకుంటా ఏడిదట? భక్తిలో మాత్రం, ఆత్మీయతలో మాత్రం, ప్రార్థనలో మాత్రం నీ చేసుకోబుద్ధి అయితే చేసుకోరా. నా ఏమిటి ఎందుకు పడతాను? చేసుకో ప్రార్థన, ఎంతసేపు చేసుకో అనిపిస్తే అంతసేపు చేసుకో. నీకైనా పని చెప్తానా? నేను నిన్ను డిస్టర్బ్ చేసినా, నేను నీ జోలికి ఏమన్నా వచ్చినా? హల్లెలూయా. ప్రార్థన కానీ ఇది. మిగతాదంతా పోదాం అయ్యేలా షాపింగ్ కంటే, అమ్మ ఇలా షాపింగ్ పోదామా అంటే వద్దన్న ఆడవాళ్ళు ఉన్నారమ్మ. ఒక్కలన్న ఎప్పుడన్నా పుసుక్కన ఇంట్లో ఉన్న భర్తలు ఇలా వరంగల్ పోదామా అంటే వద్దన్న ముచ్చట వస్తుందా మీకు? వస్తుందా అమ్మ? రాదు. ఇంకా నేను చూసింది ఏంటో తెలుసా? 40,000కి వచ్చినాక వద్దు అన్న మాట కొంతమంది దగ్గర లేదండి. అయ్యో వద్దన్నదే లేదు వాళ్ళ దగ్గర. నేను చాలా పరిశాన్ అయినా. ఈ వద్దు అనేది లేకపోవడం ఏంటి? వద్దు అనేదాన్ని మాది కాదు అది తీసేశారు. వీళ్ళ డైరీలో లేదు, వీళ్ళ లిస్టులో లేదు. అన్నం పెట్టినా వద్దన్నారు, కూర వేసినా వద్దన్నారు, ఏది పెట్టినా వద్దు అనే మాట లేదు వీళ్ళ దగ్గర. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎదుకి మాట చెప్తుందండి ప్రభునందు ప్రియులారా. ఇద్దరు ఏకమయ్యారు, పొలం అమ్మారు. ఎంత వచ్చాయి ఏం పోయాయో కొంత దాచుకొని ఎక్కడికి వెళ్ళారు? సేవకుని దగ్గరికి వెళ్ళారు. అపోస్తలుడైన పేతురు దగ్గరికి వెళ్ళారు. ఆయన మరి సింహాసనం మీద కూర్చున్నాడు. తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో మేము కూడా సమర్పించుకున్నాం, ఇస్తామన్నాం కదయ్యా, మా చరాస్తులను స్థిరాస్తులను నమ్మి అవి తీసుకొచ్చి మీ పాదం దగ్గర పెడుతున్నామని చెప్పాడట. దేవుడు ఎందుకో పేతురుకు ప్రేరేపణ ఇస్తున్నాడు. హల్లెలూయా. పేతురుకి ఏం చేస్తున్నాడు దేవుడు? ఇదిగో పేతురు అంటున్నాడు, అననీయ నువ్వు ఇంతకే అమ్మావా అని అడిగాడట. హల్లెలూయా. తీసుకొచ్చిన అమ్మ వాటిని చూసి, ఆ డబ్బు లేదా ఆస్తిని చూసి, నువ్వు ఇంతకే అమ్మావా? నువ్వెందుకు పరిశుద్ధాత్మను మోసం చేయదలుచుకున్నావు? హల్లెలూయా. ఎవరిని మోసం చేస్తున్నావు? నీ భక్తి జీవితంలో నీ భార్యను మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు, నీ భర్తను మోసం చేస్తాను అనుకుంటున్నావు, నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు. ఎవరో ఇదిగో లోకములో సమాజాన్ని నేను మోసం చేస్తాను అనుకుంటున్నావు నువ్వు, కానీ నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. జాగ్రత్త. ఈరోజు నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, ఇదిగో నీ భక్తి జీవితం, నీ బయట జీవితం, నీ ఉద్యోగ జీవితం, నీ వ్యాపార జీవితం, నీ అలవాట్లు ఎవరికి కాదో, ఎవరినో కాదు నువ్వు మోసం చేసేది. బైబిల్ అంటుంది, అమ్మా ఎవరైనా ఒడిలో నిప్పులు పోసుకుంటే కాలకుంటుంటాయా? కొంగుల పట్టుకొచ్చిన లవ్వ ఎప్పుడన్నా నిప్పులా? ఎవరన్నా తెచ్చిన లవ్వ తేలేదా? చెప్పరాదు. తెచ్చిందా? తేలేదా? ఎందుకు తెలియదు? పుస్తకం ట్రై చేయండి. ఎందుకు తెత్తలేరు చెప్తలేరు కదా మరి మీరు. హల్లెలూయా. ఈ ఒడిలో నిప్పులేసుకొస్తుంటాయావా?
ఈ ఒడిలో నిప్పులేసుకున్నట ఆ, తిరిగేవాడు ఎవరికి నష్టం జరుగుద్ది? యా, ఈ నిప్పులేసుకొని ఎవరికి అవపడకుండా మూట పట్టుకొని పోతే ఏమవుతావా? తన సొంత శరీరమునకు హాని కలుగజేసుకుంటున్నాడట. ఎవరి శరీరానికి? ఆ, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, కుటుంబానికి తెలియకుండా, ఎవరికి తెలియకుండా నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే నేరాలు రహస్యంగా నువ్వు బ్రతికే బ్రతుకు ఎవరికి నష్టం తీసుకొస్తుంది అనుకుంటున్నావు? ఎవరిని నష్టంలో ముంచుతుంది అనుకుంటున్నావు? ఒడిలో నిప్పులు పోసుకున్నోనంగే ఎవరికి అవుపడొద్దు అని పట్టుకొని పోయి ఇట్లా పట్టుకొని పోతే ఎడగాలుతుంది? శరీరమే కాలుతుంది, ఒళ్ళే కాలుతుంది. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేస్తుంది. బైబిల్ అంది. ప్రభునందు ప్రియుల సామెతల గ్రంథంలో ఒకడు ఒడిలో నిప్పులు పోసుకుంటే కమలకుండున కములుతుంది, కాలుతుంది. సొంత దేహమునకు జారత్వము చేయవాడు కేవలము బుద్ధిశూన్యుడట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ దినం వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పేతురు అంటున్నాడు, ఇంతకీ అమ్మావా? అయ్యా, ఇంతకీ అమ్మాను. పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తున్నావు? నువ్వు నాతో అబద్ధం ఆడుతాను అనుకుంటున్నావు. ఎవరితో ఆడావో తెలుసా? దేవునితో నేను అబద్ధం ఆడావు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అన్నాడో లేదో కింద పడ్డాడట, గిలగిల కొట్టుకున్నాడట, చచ్చిపోయాడు. హల్లెలూయా. ఎవరు చనిపోయారు? పేతురు కాదు తల్లి. పేతురు చచ్చిపోయాడా? అననీయ చనిపోయాడు. అననీయ చనిపోయాడు. చనిపోతే పని వాళ్ళు పిలిస్తే పని వాళ్ళు వచ్చి అతన్ని రుమాలు ఏమంటాం, పాడ చుట్టేసి ఎత్తుకుపోయి పాతి పెట్టారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ విషయం తెలియక 3 గంటల తర్వాత భార్య వచ్చేది. మరి ఇంతగానో ఇద్దరం కలిసి ఏం చేసాం? తర్వాత వచ్చినాక లెక్క పెట్టుకుందాం, తర్వాత వచ్చినాక ఎంత ఉన్నది చూద్దామని పోయిండు కదా. మరి పోయిన ఆయన గంట అయింది, 2 గంటలు అయింది, ఈగొత్తలేడు, ఆగొత్తలేడు. మరి అప్పుడు ఫోన్ లేదా, ఫోన్ చేద్దామంటే అని ఏం చేసింది? 3 గంటలు అయినాక ఈగొత్తలేడు, ఆగొత్తలేడు, ఏం జరిగింది? మరి అక్కడ దొరికిపోయిండు. అయ్యింది. తప్పు చేసిన వాళ్ళకి ఏమనిపిస్తుందట కదా? ఏంది, ఇంకా రాకపోతే ఇంకా భయం, లేట్ అయితే ఇంకా భయం, ఫోన్ ఎత్తకపోతే ఇంకా భయం. హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్ వస్తుందంటేనే భయం కొంతమందికి, ఫోన్ ఎత్తితే ఇంకా భయం, ఏం మాట్లాడాలో. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే ప్రభునందు ప్రియులారా, జరిగింది ఏంటో తెలుసా? భార్య జరిగింది తెలియకుండా వచ్చేది. 3 గంటల తర్వాత మందిరానికి వచ్చాయా, అనని వచ్చాడా? వచ్చిండయ్యా, వచ్చిండమ్మా అన్నాడు. అన్న తర్వాత ఈమె కూడా, అమ్మా ఇంతకే అమ్మారా మీరు పొలాన్ని, మీ జాగను, మీ భూమిని, మీ ఆస్తిని ఇంతకే అమ్మారంటే? అవునయ్యా, ఇంతకే అమ్మాం అని చెప్పేది. హల్లెలూయా. అంతకే అమ్మినమయ్యా, నిజంగయ్యా, 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 నిజంగయ్యా. మా అమ్మ మీదొట్టు, మా అయ్య మీదొట్టు, నా మీదొట్టు, నా పిల్లల మీదొట్టు. ఉన్నారా ఇంకా ఒట్లోళ్ళు? ఉన్నారా? అవ్వ ఒట్లోళ్ళు, ఈ ఓట్లు వేసేటోళ్ళు కాదు, ఈ ఓట్లు వేసేటోళ్ళు ఉన్నారా? హల్లెలూయా. ఉన్నారా? లేరు కదా. ఎందుకంటే ఒట్టు పెట్టుకున్న వాడట, బైబిల్ అంటది, తల మీద ఉన్న నాకంటే లేవు కదా, దొరుకుతలేవు, ఒకటి నల్లగా కానీ చేయలేవు, నీకంత అధికారం లేదు. నా మీద ఒట్టు, నిజం నా మీద ఒట్టు, ఒక్కటి ఏం చేయలేవు నువ్వు, కానీ అల్కా చెప్తావు నోటితో, నా మీద ఒట్టు, నిజం, ప్రామిస్, ప్రామిస్. ఏంటిదట ప్రామిస్? అబద్ధం. ఏది అబద్ధం తెలుసా? మొట్టమొదటిగా ఒట్లు వేసుకుంటే అబద్ధం కాదు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకే అమ్మారా అమ్మ అంటే, ఇంతకే అమ్మామయ్యా అన్నది. ఇప్పుడే నీ భర్త చచ్చిపోతే పాతి పెట్టిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు? వాకిట్లో ఉన్నారు, చర్చి బయట ఉన్నారు, నిన్ను కూడా మోసుకపోతారన్నాడు. హల్లెలూయా. ఏమ కూడా ఏమైందట? కింద పడ్డాది, గిలగిల కొట్టుకున్నది, ప్రాణం విడిచాది, చనిపోయాది. ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తుందంటే ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నానంటే, ఒకనాడు పేతురు యేసు ప్రభుతో అబద్ధమాడాడు. హల్లెలూయా. పేతురు అబద్ధం ఆడాడా లేదా? ఒక్కసారి కాదు, 3 సార్లు ఆడాడు. ఏమని? ఆయన ఎవరో నేనెరగను అన్నాడు.
జనాల ముందు, సమాజం ముందు, పిల్లల ముందు చలిగాచుకుంటా యేసు ప్రభు ఎవరో నేను ఎరగను అని ముమ్మారు అన్నాడట. ముమ్మారు అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఈ రాత్రి కోడి కూయక మునుపే నేను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పుదు అన్నాడు. హల్లెలూయా. ముమ్మారు అబద్ధమాడిన పేతురు ఆ రోజు చనిపోలేదు, కానీ అబద్ధమాడిన అననీయ మాత్రం చనిపోయాడు. హల్లెలూయా. పేతురు అబద్ధం ఆడాడా లేదా? ఈయనన్ను ఒక్కసారి ఆడిండు కావచ్చు. ఈ ఆస్తం పట్టుకొచ్చి పాపం సమర్పణ మంచిదే, దేవునికి ఇద్దాం, దేవుని సేవ చేద్దామని వచ్చాడు. సమర్పణ మంచిదే, ఆలోచన మంచిదే, మేలు చేద్దామనే వచ్చాడు, ప్రార్థన చేద్దామనే వచ్చాడు, సంఘానికి సహకరిద్దామనే వచ్చాడు, సేవకునికి సహకరిద్దామనే వచ్చాడు, సంఘంలో ఒక మెంబర్గా ఉంటాననే వచ్చాడు. కానీ ఏం జరిగింది? అదే జరిగేది. లోకములో ఏ ఆకర్షణ నిన్ను ఆకర్షించొద్దు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. డబ్బు నిన్ను ఆశించొద్దు. నువ్వు క్రైస్తవుడిగా అమ్మా, డబ్బుల వెంట క్రైస్తవుడు పరిగెత్తొద్దు. నేను జ్ఞాపకం చేస్తున్నా, దయచేసి చెప్తున్నా, డబ్బుల వెంట క్రైస్తవులు పరిగెత్తొద్దు. ఎందుకో తెలుసా? క్రైస్తవులు కనుక డబ్బు వెనుక పరిగెడితే ఏమొద్దు తెలుసా? సకల దుర్నీతి, ధనాపేక్ష, సమస్త కీడులకు మూలం డబ్బే. నీ కీడుని తీసుకొచ్చి పెడతాది. గుర్తుపెట్టుకో, డబ్బు మీద ఆశ పెట్టుకోకు. డబ్బు క్రైస్తవుని వెంట పరిగెత్తాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. డబ్బు వెంట క్రైస్తవుడు పరిగెత్తొద్దు. ఎవరు పరిగెత్తాలా? డబ్బే నీ భక్తిని చూసి, నీ నీతిని చూసి, నీ యథార్థతను చూసి, నీ ఆత్మీయతను చూసి నిన్ను వెంబడించాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బే కాదు, లోకంలో ఏది కావాలన్నా దాన్ని వెతుకొద్దు. నువ్వు ఉద్యోగం కావాలా? ఏం చేస్తే వస్తుంది, ఎట్లా చేస్తే వస్తుంది, ఏ ఫైరో చేస్తే వస్తుంది, ఏ ఎగ్జామ్ రాస్తే వస్తుంది, ఏది చేస్తే రాదు. నేను చెప్తున్నా ఒక సేవకునిగా, ఏది చేస్తే రాదు. నువ్వు ఏ ప్రయత్నం చేసినా రాదు. నా దేవుడు ఇస్తేనే వస్తుంది. హల్లెలూయా. ప్రభువు నీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. మరి ప్రభువు పాదాలు పట్టుకోమని కదా నేను చెప్పేది, నీకు నేర్పేది. ఇది రాత్తొత్తదేమో, అది రాత్తొత్తదేమో, ఇది చేస్తే పిల్లలు అవుతారేమో, అది చేస్తే పిల్లలు అవుతారేమో, ఉపవాసం ఉంటే పిల్లలు అవుతారేమో, లేకపోతే ప్రార్థన చేస్తే పిల్లలు అవుతారేమో, ఆ చర్చికి పోతే పిల్లలు అవుతారేమో, కర్ణపురం పోతే అవుతారేమో, బెల్లం పెళ్ళి పోతే అవుతారేమో, ఇంకా అమ్మా ఎక్కడికి పోయినా గారు నీ ప్రార్థన, నీ మోకాల జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం దేవుని ఎదుట సరైనదైతే నువ్వు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చున్న చోట నీకు దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అన్న ఎక్కడెక్కడ తిరిగిందండి? ఎక్కడెక్కడ తిరిగింది? ఏ సేవకుడు చెప్పాడు? అమ్మ 3 రోజులు ఉపవాసం చేయి. ఇప్పుడున్న సేవకులు అంటారు ఆపిల్లు కొనుక్కొచ్చుకో, చెప్పడం లేరా? బనానా తెచ్చుకో, ప్రార్థన చేస్తాం. ఇంకేమంటారు? 7 వారాలు రావాలి నా దగ్గరికి. బైబిల్లో ఉందా ఇట్లా? ఉన్నాయా? ఏ సేవకుడని చెప్పాడా? మరి ఈయన కూడా చెప్పాలిగా, ఏలి అనాలి కదా. అన్నానేమనాలా? ఏ మాట జ్ఞాపకం వచ్చేది?
ఏమన్నాడు యేసు ప్రభు? నువ్వు నన్ను ఎరగనని రాత్రి 3 సార్లు చెప్తావు అని పేతురుతో అన్న మాట పేతురు జ్ఞాపకం చేసుకొనట వెలుపలికి పోయి సంతాపపడి, అయ్యో నేను ఎరగనని అన్నాను కదయ్యా, నన్ను క్షమించు, నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు. మరణకరము కాని పాపం అంటే ఒప్పుకునేది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకున్నాడు పేతురు. ఏమనో తెలుసా? అయ్యా ఇదిగో నేను మరణకరము కాని పాపములో ఏం చేస్తూ పేతురు అన్నాడు, అయ్యాని జ్ఞాపకం చేసుకున్నాడు. వెలుపలికి వెళ్ళిపోయి, నేను ఎరగనన్నానయ్యా నన్ను క్షమించు, నేను ఎరగనన్నానయ్యా నన్ను క్షమించు అని ఏడిస్తే యేసు ప్రభు పేతురు వైపు చూశాడు. చూశాడా లేదా? చూశాడు. పేతురు క్షమించబడ్డాడు. క్షమించబడి అమ్మా ఆ పేతురే 50వ దినాన పెంతెకోస్తు పండుగ రోజు 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము నుండి ఒక బలమైన గాలి వంటి శబ్దము వారికి వినిపించి, ఆ గాలి ఏం చేశాదో తెలుసా? ఆ మందిరములో మేడగదిలో ఉన్న వారందరి మీదికి ఆ బలమైన ఆత్మగాలి దిగి వచ్చినప్పుడు, వారందరూ ఆత్మశక్తి చేత నింపబడినప్పుడు వారందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఒక్కొక్కరి మీద ఆ గాలి త్రాకుతున్నప్పుడట, ఒక్కొక్కరిని ఆ గాలి ఇదిగో వారిని నింపుతున్నప్పుడు వారందరూ దేవుని ఆత్మచేత నింపబడి ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడుతుండగా, స్తుతిస్తుండగా యెరూషలేమంతా కూడా వింటున్నారా? అన్ని శబ్దాలు వినపడుతున్నాయి. వీళ్ళేంటి పొద్దున ఇంత శబ్దం చేస్తున్నారు, ఇంత అల్లరి చేస్తున్నారు? ఏమైంది యెరూషలేములో, ఈ మేడగదిలో ఏమైందని 3000 మంది చూశారట. ఎంతమంది చూస్తున్నారు? వీళ్ళు అల్లరి చేస్తుంటే, అల్లరంటే అన్య భాషలతో మాట్లాడుతుంటే నవ్వుతారు కొంతమంది, అన్య భాషలతో మాట్లాడుతుంటే ఎగతాళి చేస్తారు. యేసు ప్రభువును తిడతానన్న క్షమాపణ ఉంది బైబిల్లో. యేసు ప్రభునైనా తిడితే క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు. మీరు గాడికే చెప్తారు, నాకు ఎరికే. ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను క్షమాపణ లేదట పరిశుద్ధాత్మను దూషించిన వానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ 3000 మంది కూడొచ్చి, వీళ్ళు పొద్దుగాల ఏ మంది తాగినరా, ఏ బ్రాండ్ తాగినరా, ఇది ఎక్కడిది, ఫారందా లేకపోతే ఇంకెక్కడిది అనుకొని అందరు అనుకొని చూస్తుంటేనట పేతురు ఒక్కడు లేచి నిలబడి ఇదిగో దేవుని వాక్యం వాళ్ళకు బోధిస్తే 3000 మంది ఏం చేశారట? ఆ ఒక్క దినాన రక్షణ పొందారు, మారు మనస్సు పొందారు. ఇదిగో వారందరూ బాప్తిసం పొందారు. ఇప్పుడు సంఘం ఏమైపోయింది అమ్మా? 3120 మంది అయింది సంఘం. హల్లెలూయా. ఇంత పెద్ద సంఘానికి సేవకుడు ఆయన, ఇంత పెద్ద సంఘములో ఉన్న వాళ్ళు ఎంత సమర్పణ ఉండాలా, ఎంత త్యాగం ఉండాలా, ఎంత భారం ఉండాలా? ఇలాంటి సేవకుని కలిగిన వాళ్ళు, ఇలాంటి సంఘము కలిగిన అననీయ సప్పీరాలు ఎంత నమ్మకంగా ఉండాలండి, ఎంత నమ్మకంగా ఉండాలండి. పేతురు మీకు జాగి ఎంత ఉండే, ఆస్తి ఎంత ఉండే, అమ్మితే ఎంత వచ్చా అని అడగలే, ఇంతకే అమ్మితిరా అని అడిగాడట. ఇంతకే అమ్మారా మీరు, ఇంతే వచ్చిందా మీకు అని అడిగితే వాళ్ళు ఏమన్నారట? ఎంత సూటిగా ప్రభునందు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సూటిగా మాట్లాడాడు. ఇంతకే అమ్మారా? పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు పేతురుతో, పేతురులో నుండి ఇంతకే అమ్మారా, ఇంతకే వచ్చిందా మీకు అని అడిగితే అననీయ సప్పీరా ఇద్దరు కూడా ఏమన్నారు తెలుసా? అవునయ్యా ఇంతే వచ్చిందయ్యా అన్నారట. ఎందుకు ఈ మాటను చెప్తుందని తెలుసా? ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో ప్రభునందు ప్రియులారా ఆ విషయాన్ని నీకు దేవుడు ప్రభునందు ప్రియులారా నువ్వు ఏ విషయంలో తప్పిపోతున్నావో, పడిపోతున్నావో, ఏ విషయంలో దేవునికి అవిధేయత చూపెడుతున్నావో, దేవునికి ప్రభునందు ప్రియులారా ఇదిగో వ్యతిరేకంగా ఉంటున్నావో, దేవుడు ఆ విషయాన్ని నీతో చెప్పినప్పుడట నువ్వు స్పందించాలా. హల్లెలూయా. దేవుడు ఆ విషయాన్ని నీకు బయలుపరుచున్నప్పుడు వాక్యము ద్వారా, సేవకుని ద్వారా, దర్శనముల ద్వారా, కలల ద్వారా దేవుడు నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో అదే విషయాన్ని గురించి మాట్లాడతాడట.
ఏ విషయం గురించి? ఏ విషయంలో తప్పిపోయావు? అననీయ సప్పిరాలు ఏ విషయంలో తప్పిపోయారో అదే విషయాన్ని కదా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచింది. మీరు ఇంతకే అమ్మితిరా అని అంటే, అవునయ్యా ఇంతకే అమ్మాం. నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుస్తున్నావు? నువ్వు దేవునితోనే అబద్ధం ఆడావు. పేతురు, అననీయ నువ్వు దేవునితో అబద్ధం ఆడావు అంటున్నాడు. చనిపోయారు. ప్రభునందు ప్రియులారా, ఎంత పెద్ద సంఘములో ఎంత మంచి సేవకుని కలిగిన సమర్పించుకున్న జీవితాన్ని నాశనం చేసుకున్నారు అననీయ సప్పిరాలు. హల్లెలూయా. ఏమైపోయారు? కుటుంబం చూసారా, భార్యాభర్తలు ఇద్దరు నాశనానికి అప్పగించబడ్డారు, తెగులుకు అప్పగించబడ్డారు, మరణానికి అప్పగించబడ్డారు. పేతురేమో అబద్ధమాడి ఆ అబద్ధాన్ని ఒప్పుకొని, అయ్యా నిన్ను ఎరగలేదని ఒప్పుకున్నాడు, సంతాపపడ్డాడు, ఏడ్చాడు. దేవుడు మాట్లాడుతున్నా అననీయతో సప్పీరాతో, అమ్మా మీరు ఇంతకే అమ్మారా? అయ్యా మీరు ఇంతకే అమ్మారా? నువ్వు దేవుణ్ణి ఎందుకు మోసం చేస్తున్నావు అన్నప్పుడన్నా ఏమనాలా? అయ్యా కొంత దాచుకున్నానని చెప్పాలిగా. చెప్పాలా వద్దా? దాచుకోవాలని చెప్పాలా? చెప్పకుండా అలా అదే చెప్తున్నారట. అందుకనే ప్రభునందు ప్రియులారా, మరణకరమైన పాపం ఏంటంటే ఒప్పుకోకపోవడం. మరణకరమైన పాపం. ఏది దేవుడు నీతో మాట్లాడుతాడో, ఏ విషయంలో తప్పిపోయావని నీతో మాట్లాడతాడో, ప్రభునందు ప్రియులారా, నీ పాపమే నీకు మరణాన్ని తీసుకొస్తుంది. నీ పాపమే నీకు రోగాన్ని తీసుకొచ్చి పెడతాది. నీ శరీరంలో మరణానికి ముందు వచ్చే సిమ్టమ్స్ ఏమంటారమ్మా? లక్షణాలే ఈ రోగం. ఇది తెలుసా? మరణం వస్తుంది, మరణానికి నువ్వు దగ్గరయ్యావు అని చెప్పడానికి వచ్చే లక్షణాలు. కరోనా లక్షణాలు ఏంటి? దగ్గు, జ్వరము, చేత కాకపోవడం, కాళ్ళరెక్కలు గుంజడం, ఇవే కదా. నువ్వు ఇక చచ్చిపోతావు అని చెప్పడానికి ముందు వచ్చే లక్షణం ఏంటో తెలుసా? రోగం. పాపానికి ప్రభునందు ప్రియులారా ముళ్ళు, రోగం. పాపానికి ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ అంటుంది అననీయ సప్పిరాలు ఇద్దరు చచ్చిపోయారు. అబద్ధం ఆడిన పేతురు బ్రతికాడు, అబద్ధం ఆడిన అననీయ సప్పిరాలు చనిపోయారంటే కారణం ఇదిగో, దేవుడు సూటిగా నేరుగా వారితో మాట్లాడిన ఆ విషయాన్ని వాళ్ళు, అయ్యా కొంత మాకు కావాలని దాచుకున్నామయ్యా అని చెప్తే కొట్టేవాడా పేతురు? తిట్టేవాడా? సంఘం నుంచి వెళ్ళగొట్టేవాడా? కానీ చెప్పలా కనుక అక్కడే పడి ప్రాణాలు విడిచారు. అంత పెద్ద సంఘములో ఎదిగారు, అంత పెద్ద సేవకుని కలిగి ఉన్నారు. 8,000 మంది సంఘం. పేతురు ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు లేచారు. అవన్నీ వీళ్ళకి తెలుసు. పేతురు నీడబడితే రోగులు బాగుపడ్డారు. పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 5,000 మంది మారారు. రెండవ ప్రసంగం చేస్తే 3,000 మంది మారారు. ఆయనతోనే అబద్ధం ఆడతావా? ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎప్పుడు నీ పాపాన్ని విడిచిపెడతావో, ప్రభునందు ప్రియులారా, నువ్వెప్పుడు నీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి వస్తావో, దాని మీద దేవుడు నీకు ఇచ్చే అభిషేకం మామూలుగా ఉండదట. హల్లెలూయా. పాపి యథార్థవంతుడిగా జీవించడం స్టార్ట్ చేస్తేనట, పాపులందరూ ఈ పాపి దగ్గరికి వస్తారట. హల్లెలూయా. మీకు అర్థం కాల. అబద్ధమాడిన పేతురు దగ్గరికి అబద్ధమాడే వాళ్ళు వచ్చారు. అర్థమవుతుందా? అబద్ధమాడిన పేతురు దగ్గరికి అబద్ధమాడిన వాళ్ళు ఏమైపోయారు? మరి ఈయన అబద్ధమాడినోడే కదా, అబద్ధమాడినోడే. కానీ ఏమయ్యాడు? ఆ అబద్ధములో నుండి యథార్థంగా నిజముగా బతకడం నేర్చుకున్నాడు. కనుక అబద్ధకులందరూ ఏం చేస్తున్నారు? ఆయన ముందు చనిపోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రభునందు ప్రియులారా, దావీదు గొర్రెలను మేపుతున్నాడు. మంద మీదికట సింహం వచ్చేది. గొర్రెల మీదకి ఏమొచ్చేదమ్మా? ఈ మందను, గొర్రెలను కాపాడడానికి దావీదు సింహాన్ని ఎదుర్కొని ఏం చేశాడు? సింహాన్ని చంపేశాడు. చంపాడా లేదా? చంపాడు. గొర్రె పిల్లను పట్టుకొని వెళుతున్న సింహాన్ని ఏం చేశాడు? పట్టి చీల్చి గొర్రె పిల్లను విడిపించాడట. హల్లెలూయా. సంసోను
తిమ్నాతుకు వెళ్తున్నప్పుడు, భార్య దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక కొదమ సింహము ఆయన మీదకి వచ్చేదట. వస్తే షంసోన్ ఏం చేశాడు? చదివారా మీరు ఎప్పుడైనా ఇవన్నీ తెలిస్తే అర్థమవుద్ది మీకు. హల్లెలూయా. ఈ తిమ్నాతుకు వెళ్తున్న, భార్య దగ్గరికి వెళ్తున్న షంసోను మార్గ మధ్యలో ఒక కొదమ సింహం వచ్చింది. ఆయన చంపాలని చూస్తేనట ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ సింహాన్ని చీల్చి చెండాడి చంపేశాడు. ఇక్కడేమో దావీదు మంద మీదకి వచ్చిన సింహాన్ని చంపాడు, అక్కడ షంసోను తన మీదకి వచ్చిన సింహాన్ని చంపాడు. దానియేలు సింహము బోనులో వేయబడ్డాడు, కానీ ఒక్క సింహాన్ని కూడా చంపాడా? చంపలే. చంపాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇది మన విశ్వాస పరిమాణం. ఎవరి విశ్వాస పరిమాణం వాళ్ళది. మందను కాపాడడానికి దావీదేమో ఏం చేశాడు? సింహాన్ని నోట నుండి విడిపించి చంపేశాడు గొర్రెపిల్లను. తనను తాను కాపాడుకోవడానికి షంసోను ఏం చేశాడు? సింహాన్ని చంపేశాడు. దానియేలు సింహము బోనులోనికి వేయబడ్డాడు, కానీ ఏ సింహము ఇతనికి ఏం చేయలేదట? ఈయన హాని చేయలేదు, ఈయన ఏ సింహాన్ని చంపలేదు. నువ్వు ఎలాగుంటావు ఆలోచన చేసుకో. చంపేవాడిగా ఉంటావా? నీ కొరకు నువ్వు బ్రతికేవాడిగా ఉంటావా? నీ కుటుంబం కొరకు, నీ జీవితం కొరకు నువ్వు బ్రతికేవాడిగా ఉంటావా? సంఘం కొరకు, సమాజం కొరకు, నలుగురి మేలు కొరకు బ్రతికే దావీదులాగుంటావా? ప్రభునందు ప్రియులారా. అంతేకాదు, ఇదిగో దానియేలు సింహము బోనులో వేయబడ్డాడు, కానీ ఒక్క సింహం అతనికి హాని చేయలేదు. ఈయనకు సింహాలను చెప్పాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు. అన్ని వేళలో ప్రమాదములో ఉన్న, మరణం ముందున్న ఏం చేస్తున్నాడట? దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా మనం ఉండాలి, ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. మరణకరమైన పాపము అననీయ సప్పిరాలు చేశారు, ఒప్పుకోకపోవడమే మరణకరమైన పాపం అంటే. అర్థమవుతుందా? మరణకరము కాని పాపం ఎవరైనా చేస్తేనట వాళ్ళ కొరకు వేడుకుంటే దేవుడు ఏం చేస్తానన్నాడు? వాళ్ళని జీవములోనికి దాటిస్తాడు, జీవము వారికి కలుగజేస్తాడు. కానీ మరణకరమైన పాపం ఎవరు కలిగి ఉంటారో అంటే, తప్పేదో తెలిసిన, నేరమేదో తెలిసిన, నేనేం చేస్తున్నాను, నా పొరపాటు ఏదో, నా భక్తి జీవితంలో నేను ఎక్కడ పడిపోతున్నాను, నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను, నా ఆలోచన ఏంటో, నా ధోరణి ఏంటో, నా నడవడిక ఏంటో, నేను ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నాను, నేను ఎందుకు సంఘానికి దూరం ఉంటున్నాను, అన్నీ నీకు తెలిసి, ప్రభునందు ప్రియులారా కదా, తెలిసి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టక దేవుని వైపు తిరగకపోతే అది మరణకరమైన పాపం అని జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపము నీ మీదనే ఏలుబడి చేస్తుంది. నువ్వు ఏది దాపరికంగా, రహస్యంగా నువ్వు దాచుకున్నా అది నిన్నేం చేస్తుందో తెలుసా? పగబట్టే వ్యక్తిగా మారుస్తుంది. అది నీకు కీడే చేస్తుంది. ఏదైనా నువ్వు విడిచిపెట్టాలి. నీలో ఉన్న లోపం ఏదో, ఈరోజు నీలో ఉన్న కీడేదో, నువ్వు ఏ విషయంలో తప్పిపోయావని దేవుడు మాట్లాడుతున్నాడో, నువ్వు ఏ విషయంలో ఆగిపోయావో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, సంఘానికి సహకరించే విషయంలో ఎక్కడ ఆగిపోయావో, దేన్ని బట్టి ఆగిపోయావో, ఎందుకు ఆగిపోతున్నావో దాన్ని దేవుడి ఎదుట ఒప్పుకొని విడిచిపెడితే ప్రభునందు ప్రియులారా, ఆ పాపం మీద నీకు విజయం కలుగుతుంది. దేవుడు నీకు అభిషేకం ఇస్తాడు. నువ్వు ఏ పాపం నుంచి బయటకు వచ్చావో అలాంటి పాపులందరినీ విడిపించే అభిషేకం నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సమరయ స్త్రీ వ్యభిచారి, వేశ్య, 5 భర్తలను ఉంచుకున్నది. యేసు ప్రభు ఒక దినాన ఇదిగో ఆమెతో మాట్లాడితే, ప్రభునందు ప్రియులారా, ఆ పాపాత్మురాలే, వింటున్నారా, ఆ వ్యభిచారం చేసే స్త్రీనే, ఆ వేశ్యని ఆ ఊళ్ళోకి వెళ్ళి చెప్తేనట అందరు రక్షణలోకి వచ్చారట. హల్లెలూయా. పాపం విడిచిపెట్టే వాళ్ళు కావాలి దేవునికి. ఏం విడిచిపెట్టే వాళ్ళు కావాలా? సమరయ స్త్రీ విడిచిపెట్టేసింది. నేను చేసినవన్నీ దేవుడు సూటిగా చెప్పాడు. యేసు ప్రభు, నీకు 5 భర్తలున్నారు చెప్పాడా లేదా?
దేవుని మందిరానికి వస్తే దేవుని వాక్యం వింటే మనం ఏ ఏ ఏ విషయంలో తప్పిపోయామో మాట్లాడతాడు దేవుడు. ఆ విషయానికి నువ్వేం చేయాలా? సరి చేసుకోవాలా, దాన్ని ఒప్పుకోవాలా, దాన్ని విడిచిపెట్టమనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, అవునా కదా? అననీయ సప్పిరాతో మాట్లాడాడు. నీ లోపమేదో చెప్పాడు, నీ క్యారెక్టర్ ఏదో చెప్పాడు, నీ గుణమేదో చెప్పాడు, నువ్వు దాచుకున్నదేదో చెప్పాడు. దాన్ని ఒప్పుకోవాలా. సమరయ స్త్రీతో కూడా అదే చెప్పాడు. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నోడు కూడా చెప్తే ఏం చేసింది ఆమె? అమ్మో నా గురించి చెప్పిండు, నేను ఈ ఊళ్ళో ఉన్నాను, ఇంకో ఊరికి పారిపోలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేసిందమ్మా? కుండను విడిచిపెట్టేది, పాపాన్ని విడిచిపెట్టేది, తప్పులను విడిచిపెట్టేది, అక్రమాలను విడిచిపెట్టేది, చెడిపోయిన జీవితాన్ని విడిచిపెట్టేది. మెస్సయ్య వచ్చాడు. ఈయన కాదా? చూద్దురండి, మెస్సయ్య వచ్చాడు. నేను చేసిన తప్పులన్నీ చెప్పాడు, నేను చేసిన నేరాలను చెప్పాడు, నేను పడిపోయిన దాన్ని చెప్పాడు, నేను ఎక్కడున్నానో చెప్పాడు. ఈయన కాదా మెస్సయ్యని తీసుకొస్తే ఆ ఊరంతా ఏమైందటమ్మా? రక్షణ పొందేది. హల్లెలూయా. కనుక ఇది ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభునందు ప్రియులారా, ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారట యేసన్న గారు తన సంఘంలో ఒక 4 వారాలుగా ఒక కుటుంబం రావట్లేదట. 4 వారాలుగా ఒక కుటుంబం మందిరానికి రావట్లేదు. అందరం తల్లు వంచుదాం, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లు వంచి, కుటుంబం 4 వారాలుగా మందిరానికి రావట్లేదట. అయ్యో, 1 వారం చూశాడు, 2 వారాలు చూశాడు, 3 వారాలు